అత్తాకోడళ్ల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుందంటారు. కానీ తమ ప్రేమానురాగాలతో ఇది నిజం కాదని నిరూపిస్తున్నారు ఈ అత్తాకోడళ్లు. అలాగని అందరి అత్తల్లా కోడలిపై పెత్తనం చెలాయించడం ఆమెకు నచ్చదు. కోడలైనా కూతుర్లా ప్రేమించడం మాత్రమే ఆమెకు తెలుసు. అందుకే కోడలితో కలుపుగోలుగా ఉంటూ సోషల్ మీడియాలో ఫన్నీ రీల్స్ చేస్తూ అత్తయ్య అనే పదానికి సరికొత్త నిర్వచనం ఇస్తోంది మంజ్రీ వర్దే. ఇంతకీ ఈ అత్తాకోడళ్ల మధ్య ఇంతటి అనురాగము, దృఢమైన అనుబంధం ఎలా సాధ్యమయ్యాయని అడిగితే ఆర్థిక స్వాతంత్ర్యంతోనే అని నవ్వేస్తుందేమో. బాలీవుడ్ నటి సమీరారెడ్డి అత్తగారైన మంజ్రీ వర్దే మనందరికీ సుపరిచితురాలే. అయితే ఇటీవలే ఒక సందర్భంలో ఆర్థిక స్వేచ్ఛ గురించి స్పందిస్తూ తన కోడలితో తనకున్న మధురమైన అనుబంధాన్ని అందరితో పంచుకుంది అత్తగారు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని అన్నారు ఓ తత్వవేత్త. బంధాలు, అనుబంధాల కంటే డబ్బుకే ఎక్కువ విలువిస్తారనేది ఇందులోని అంతరార్థం. అయితే జీవితాలపై, కుటుంబాలపై ప్రతికూల ప్రభావం చూపే డబ్బు ఈ అత్తాకోడళ్ల మధ్య అనుబంధాన్ని మరింత దృఢం చేస్తుందని చెబుతున్నారు మంజ్రీ. ఇందుకు కారణం తామిద్దరం ఆర్థిక స్వేచ్ఛను సాధించడంతో పాటు ఆర్థిక విషయంలో పారదర్శకంగా వ్యవహరించడమే అంటున్నారు. మంజ్రీ కాలేజీ రోజుల్లోనే ప్రేమించి పెళ్లి చేసుకుని 27 ఏళ్లకే 2 పిల్లలకి జన్మనిచ్చింది. జీవితం సంతోషంగా సాగిపోతున్న సమయంలో తన భర్తతో వచ్చిన అభిప్రాయ భేదాలు తారస్థాయికి చేరడంతో కలిసుండడం ఇష్టం లేక విడాకులు తీసుకున్నారు. 2 పిల్లల్ని పెంచి పెద్ద చేసే బాధ్యత ఆమెకు సవాలుగా మారింది. దాంతో ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకు పెయింటింగ్ అభిరుచిని కెరీర్ గా మలుచుకొని ఆమె వేసిన పెయింటింగ్స్ ను ప్రదర్శనల్లో అమ్మి డబ్బులు సంపాదించేది. ఇలా పెయింటర్ గా కెరీర్ కొనసాగిస్తూనే వచ్చిన డబ్బుతో ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడి పిల్లల్ని పెంచి పెద్ద చేసింది. కొడుకు అక్షయ్ పెళ్లితో తన కుటుంబం పరిపూర్ణం అవుతుందనే ఆశ ఆమెలో ఉండేది. సమీర రాకతో ఆమె కోరిక నెరవేరింది అని ఎంతో ఆనందంతో తన జీవితాన్ని గడుపుతుంది మంజ్రీ. సెలబ్రిటీ హోదాలో ఉన్న ఓ అమ్మాయి మా ఇంటికి కోడలిగా వస్తుందని తెలిసి నేను కంగారు పడలేదు. ఆమె పెద్ద హీరోయిన్ కావచ్చు, బాగా సంపాదించవచ్చు, అయినంత మాత్రాన తనపై అసూయ పడే తత్వం కాదు నాది. ఈ ఇల్లు నాదేనని తనపై పెత్తనం చెలాయించాలనుకోలేదు. ఒంటరిగా ఎన్నో కష్టాలు అనుభవించిన నేను సమీరా రాకతో మళ్ళీ కొత్త జీవితాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టా. సమీర కోడలిగా అడుగు పెడుతూనే మా ఇంటికి కొత్త కళ తీసుకొచ్చింది. అత్తయ్య, ఇద్దరం కలిసి రీల్స్ చేద్దాం అని అడిగితే కాదనలేకపోయా. నాకు రీల్స్, సోషల్ మీడియా గురించి అస్సలు అవగాహన లేదు. కానీ కొత్త విషయాలు నేర్చుకోవచ్చన్న ఆసక్తితో ఓకే అనేసా. ఒక్క మాటల్లో చెప్పాలంటే ఈ రీల్స్ వల్ల మా మధ్య అర్థం చేసుకునే తత్వం పెరిగింది. ఇదే మా మధ్య అనుబంధాన్ని దృఢం చేసింది. నాలాగే సమీరాకు ఆర్థిక విషయాలపై పూర్తి అవగాహన ఉంది. ఇద్దరం డబ్బు విషయంలో పారదర్శకంగా, స్పష్టతతో ఉంటాం. ఇదే మా ఇద్దరిని తల్లి కూతురులా కలిసిపోయేలా చేసింది అని మంజ్రీ అంటున్నారు. పెళ్లై పిల్లలు పుట్టాక సినిమాలకు పూర్తిగా దూరమైన సమీర సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ అభిమానులను పలకరిస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే గర్భిణీగా బరువు పెరగడం, ప్రసవం తర్వాత ఒత్తిడి, బాడీ షేమింగ్ వంటి విషయాలపై తన అనుభవాల్ని పంచుకుంటూ పెళ్లికి ముందు నుంచే అమ్మాయిలకు ఆర్థిక విషయాల్లో స్పష్టతతో ఉండడం చాలా ముఖ్యమంటూ తోటి మహిళల్లో స్ఫూర్తి నింపుతుంది. ఫిట్నెస్, వంటకాలు, పేరెంటింగ్ చిట్కాలు వంటి వీడియోల రూపంలో పంచుకోవడంతో పాటు తన అత్తగారైన మంజ్రీతో కలిసి ఫన్నీ రీల్స్ చేస్తూ ఉంటుంది. వీరిద్దరూ చేసే వీడియోలకు చాలా మంది మహిళా అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం 68 ఏళ్లున్న ఈ అత్తగారు ఫ్యాషన్ విషయంలో తన కోడలితో పోటీ పడుతూ సరదాగా చేసే వీడియోలను నెట్టింట నవ్వులు పంచుతాయి. ప్రస్తుతం ఈ అత్తాకోడళ్లను ఇన్స్టాలో 18 లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు. మంజ్రీ సాసే సాసు పేరుతో నెట్టింట పాపులర్ అయ్యారు. అయితే అత్తాకోడళ్లను మీరు కూడా ఇలా ఫన్నీ రీల్స్ చేస్తూ తల్లి కూతురులా కలిసిపోండి.